అక్కడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఉంది, క్యాండిడేట్స్ బట్టి కరెక్ట్ అంతే కరెక్ట్. పార్టీ ఇంకొకటి నేను ఇంకొకటి డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ తక్షణం ముందున్నది తనకు తాను ఎలా కాపాడుకోవాలన్న దాని మీద ఆయన ప్రధానంగా ఫోకస్ చేసింది. కేసులు కావచ్చు, కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్, ఇట్లాంటి వాటి. రఘు ఒక విషయం చెప్తాను, చెప్పాను మర్చిపోతాను. ఇలా రెండు ఉన్నాయి. కాంగ్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి కేసీఆర్ భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ నిజంగా కనుక ఎన్నికల ముందు మాట్లాడినట్టు ఫోన్ ట్యాపింగ్ కానీ, అవినీతి మీద, కాళేశ్వరం అవినీతి మీద కానీ, లేకపోతే ఇతరత్ర అవినీతి మీద కానీ, భూముల మీద ఇంతకుముందు బ్రదర్ చెప్పిన భూముల మీద కానీ, ఇప్పుడు ఆ మందుల కంపెనీల భూములు ఉన్నాయి, మేము విత్డ్రా చేసుకుంటామన్నారు, మళ్ళీ ఇచ్చేసిండు. మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు, మళ్ళీ ఇచ్చేసిండ్రు. కాబట్టి ఇక నీకు ఇప్పుడు ఏముంటుంది చెప్పు. ఇవన్నీ ఏదైతే మీరు ఎన్నికల ముందు ప్రజల ముందు పెట్టి ఇంత అవినీతి జరుగుతున్నది, ఇంత అన్యాయం జరుగుతున్నది అని చెప్పినరో, వాటిని మీరు ఎక్కడ కూడా పట్టించుకోకపోతే, చర్యలు తీసుకోకపోతే మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? నమ్మనప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ ఎవరో మళ్ళీ మేమో వాళ్ళు ఎవరో ఎదుగుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది రాష్ట్ర ఇంకొకటి నేను అన్నిటికన్నా బాధాకరమైన విషయం, నేను రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎక్స్పీరియన్స్. ఏది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏదైనా కూడా అన్ని పార్టీలు ఆలోచించి వ్యవస్థలను నిర్మించాలి తప్ప వ్యవస్థలను చిన్నాభిన్నం చేయదు. ఇప్పుడు వ్యవస్థలు 10 సంవత్సరాల్లో చిన్నాభిన్నమైనాయి. వ్యవస్థలు చిన్నాభిన్నమైన అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు మనకు భూమి రెవెన్యూ వ్యవస్థ ఉన్నది, చిన్నాభిన్నం అయిపోయింది. అగ్రికల్చర్లో కోఆపరేటివ్ వ్యవస్థ ఉన్నది, చిన్నాభిన్నమైంది. ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఉన్నది, చిన్నాభిన్నమైంది. ఇవన్నీ దైనందిన జీవితంలో ప్రజలకు అవసరం ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు, ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నది. ఈ 3 ఏళ్ల నుంచి ఇప్పుడు రియంబర్స్మెంట్ రాలేదు తెలుసా? నేను ఒక సర్టిఫికేట్ ఒక పిల్లవాడు వచ్చి సార్ నాకు సర్టిఫికేట్ ఇస్తలేడు, 3 ఏళ్ళు అంటాడు, నేను 1 ఇయర్ ఆపుకుంటూ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీని ఏడుస్తున్నాడు. పైసలు అన్ని ఒకసారి కట్టలేని పరిస్థితి. అట్లనే హెల్త్ పరిస్థితి అట్లనే. మరి ఈ వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనప్పుడు, నువ్వు ఫ్రీబీస్ అని ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు వ్యవస్థల నిర్మాణం ఎట్లా చేపడుతుంది? దాని నిధులు కావాలి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వ్యవస్థల నిర్మాణాన్ని చేపడుతుందా? ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కాకతీయుల మీద తప్పు మాట్లాడినట్టు. కాకతీయులు కట్టిన ఇవాళ కూడా 24 లక్షల ఎకరాలు సాగైతే అన్నకు తెలుసు. కాకతీయులు కట్టిన చెరువులు కొండ మీద కాకతీయులు నీకు రాజరికం ముద్ర వేసి వాళ్ళు వాళ్ళ అదే ఆర్చే ఉండదు అని అంటే మరి నిన్నేమనాలి చెప్పు? ఇప్పుడు నువ్వే అంటనే ఉండే టీఆర్ఎస్ నువ్వెంతమందిని చంపినామని. ఇప్పుడు వాళ్ళు లేనిపోని చరిత్రను తీసుకొచ్చి పెట్టడం అంటే కాకతీయులు చెరువులు కట్టిన అన్ని కట్టిండ్రు, ఇలా కనిపిస్తున్నది తింటున్నాం, ఒక ఆదర్శమైన పరిపాలన ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని చెడుగా చూసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇది ప్రజలు నమ్ముతారా? కాకతీయులు లేకుండా తెలంగాణ చరిత్ర ఏమున్నది? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతిదీ కూడా క్యాల్కులేట్ అవుతుంది. ప్రతిదీ కూడా క్యాల్కులేట్ అవుతుంది. కేసీఆర్ ఎవరో ఒకరిని శరణ్ కోరాలి. ఇప్పుడు బీజేపీ మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్ అయిపోగానే కేసీఆర్ ఇప్పుడు రాజకీయ క్రీడల్లో వీళ్ళిద్దరు కావాల్సింది బీఆర్ఎస్ ప్యాకప్ కావాలి కాబట్టి కేసీఆర్ ఇద్దరు కలిసి మూసేస్తారు. అన్నట్టు అన్న ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ ఏవేవైతే చెప్పిందో, కాళేశ్వర విషయం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, భూముల విషయం కావచ్చు, లేక ఈ 3 ప్రధానమైనవి. సరే, సహరా అంటే అది ఢిల్లీ స్థాయిలో చూసేది, అది వేరే కేసు. ఈ 3 ప్యాకప్ ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి చేయాలి. నేను పదే అందుకనే చెప్తున్నా, రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి మోడీ, అమిత్ షాలు బీఆర్ఎస్ చంపేస్తారు, దాంట్లో డౌట్ లేదు. రేవంత్ కాల్చాడు. ట్రిగ్గర్ ఎవరి చేతులు ఉంటది? అమిత్ షా, మోడీ, రేవంత్ రేవంతుడితోనే కలిసినట్టు అనుకోవాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఇంకా అరెస్ట్ చేయకపోతే ఈ ఫలితాలు ఇట్లా వచ్చాయి కాదు. ఈ అరెస్ట్ కావడం వెనుక జరిగిన కుట్ర ఏంటిది? ఒక్కసారి 6 నెలలు ఎనిక్కిపోతే మనకు అర్థమవుతుంది. ఆ రోజే చెప్పినాం అలాంటి వాళ్ళం. చంద్రబాబుని ఎప్పుడైతే టచ్ చేసిండో 2 విషయాలు, ఒకటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టచ్ చేయడం తప్పు, 2 చంద్రబాబుని అరెస్ట్ చేయడం తప్పు. డౌటే లేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీని ఫస్ట్ టచ్ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తుంది అనేది అర్థమైపోయింది. రెండవది చంద్రబాబు నాయుడిని రాజధాని 3వ అంశం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది 2వ అంశం. ఫ్రీబీస్ కూడా. ఇక 3వది 3 రాజధానుల పేరుతో జరిగిన ఈ గందరగోళం ఏదైతే ఉందో, ఈ 3
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మూడిటి కారణం ఎవరు? ఈ మూడిటి కారణం వాళ్ళ పార్ట్నర్ గా ఉన్నటువంటి బీజేపీ. ఒక్కటి యాడ్ అంటే వాళ్ళకి కోపం వస్తుందేమో కానీ నాకు కోపం ఓపెన్ చర్చ, మీ అభిప్రాయం మీరు చెప్తారు, నా అభిప్రాయం దీనికి కోపం పడాల్సింది ఏం లేదు. కానీ ఇందులో ఒకటి ఏంటంటే కదా, ఫ్రీబీస్ ఎవరైతే బాగా ఎక్కువ చేస్తున్నారు, అవసరం ఉన్నా వెల్ఫేర్ అవసరం, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయినాం, కేసీఆర్ గురించి అది మీరు ఇంటలేరు ఈ విషయం. ఇప్పుడు సంక్షేమం అనేది దేశంలో రాష్ట్రంలో ఎంత అవసరమో అంత ఇవ్వాల్సిందే, నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ అవసరాన్ని మించి ఓట్ బ్యాంక్ సంక్షేమం, ఓట్ బ్యాంక్ ఫ్రీబీస్ ఉంటుంది, అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, యూత్ వ్యతిరేకిస్తున్నది. అది చెప్తున్నారు, మీరు ఎవరు కౌంట్ చేస్తలేదు దాన్ని. సో కేసీఆర్ ని ఎవరు ఇప్పుడు కాపాడేది? ఎవరు కాపాడలేరా? ఎవరు కాపాడినా ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కావాలంటే వాళ్ళు ఎందుకు కాపాడాలా? కానీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ఉంటేనే బీజేపీని లేకుండా చేయొచ్చేమో. ఇక్కడ నెక్స్ట్ 4.5 years జరిగే రాజకీయం అది కదా. 4.5 years ఏం జరుగుతుంది? ఇప్పుడు నేషనల్ లో మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అక్కడ టీడీపీ ఫామ్ అవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ ఫామ్ అయి ఉన్నది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టే ఉంటది, వీళ్ళు ఇచ్చిన హామీలను బట్టే ఉంటది అని నేను చెప్తున్నా. పెర్ఫార్మెన్స్ లో అధికారంలోకి రావడానికి, ఆ గవర్నమెంట్ అది పోవడానికి ఇవన్నీ ఎక్కడ ఈ రోల్ ప్లే చేస్తున్నాయి సార్? తర్వాత జనం ప్లే చేస్తారేమో కానీ తర్వాత ఎవరు బతుకు అంటే వాళ్ళ పార్టీల వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళు ప్రజలకు దగ్గరుండి వాళ్ళకి చెప్పేసి చేసి అని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బీజేపీను టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ పట్టుకునే పోతుంది అంత పోతుంది అని నేను అనను. ఇప్పుడు దానికి కోర్ ఓటు ఉంటుంది, దానికి కోర్ కార్యకర్తలు ఉంటారు. బీజేపీకి కోర్ కార్యకర్తలు ఉంటారు. బీజేపీ పోయిందా అంటే 1 సీట్ ఉన్నా పోలే, 10 సీట్లు వచ్చిన రోజు పోదు, 20 సీట్లు వచ్చినా పోదు, మళ్ళీ 0 అయినా పోదు. బీజేపీ పోతుందా? కాంగ్రెస్ పోయిందా? పోదు, ఏ పార్టీ పోదు. బీఆర్ఎస్ పోకపోతే మీరు ఎట్లా మరి ఎట్లా ఇచ్చినప్పుడు ఇస్తారు. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు దాన్ని ప్రిడిక్షన్ చేయలేను, ఇంకా టైం బాగుంది, 4 సంవత్సరాలు. రీజనల్ అన్న మీరు నేషనల్ పార్టీస్ పోవు అనేది వాస్తవం, చారిత్రక సత్యం. ఈ రాష్ట్రంలో టీడీపీ పోయిందా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, తమిళనాడులో ఏఐడిఎంకే పతనావస్థలో ఉందా లేదా? నెంబర్ 2. నెంబర్ 3, దేశంలో ఇంకా రీజనల్ పార్టీలు ఎక్కడే, కాంగ్రెస్ పార్టీ అదొక నేషనల్ పార్టీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దాని పరిస్థితి ఏమైంది అంటే పోవని ఎప్పుడు అనుకోవద్దు. 0 సీట్లు రావడం పోవడం అని అంటలేను నేను. మన ఓట్ల మన ఎలక్షన్స్ రీత్యా చూసినప్పుడు పోవడమే అవుతుంది. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్ పోతారా? కమ్యూనిస్ట్ ఉన్నారు, పోతారా? తక్కువ ఎక్కువ అవుతుంటాయి అంతే. అంతేగాని మొత్తంగా ఓవరాల్ గా చూసినప్పుడు మన పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారం పోయిందని అనుకుంటాం, ఆ రకంగా పోయింది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ టీడీపీ బతుకుందంటవా? లేదు కదా. అస్తిత్వం ఎట్లా అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో వాళ్ళ అస్తిత్వం అక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అన్న. ఒకటే ఆ ప్లేస్ లో బీఆర్ఎస్ చేసినప్పుడే టీఆర్ఎస్ పోయిందన్న. మనం వాస్తవాలు అంటే ఇప్పుడు మనం కేసీఆర్ మీద అంటే వాళ్ళు స్థానికంగా లోకల్ నెరేటివ్ వదిలేసిండ్రు అంతే. శరత్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఒకటండి, యాజ్ లాంగ్ యాజ్ కేటీఆర్, కవిత అంటే ఈ గుప్పెడు దొరల ఆధిపత్యం బీఆర్ఎస్ మీద ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఎదగదు సార్. వినరా? క్రమక్రమంగా దినదినంగా బీఆర్ఎస్ అనేది కుంగిపోతుంది, మునిగిపోతుంది, అసలు నామరూపాలు ఎక్కడ పోతుంది. ఒకవేళ బీఆర్ఎస్లో సంస్థాగతమైన మార్పులు జరిగి తామెందుకు బలహీనపడ్డాము, ఏ వర్గాల నుంచి మేము దూరంగా వెళ్ళాము, వీటిని రివైవ్ చేయడానికి మేము ఏం చేయాలనేటువంటి ఒక పంథా కనుక వాళ్ళు అవలంబించే పక్షంలో ముఖ్యంగా ఈ అత్యాశాపరుడైనటువంటి కేటీఆర్ తెరమరుగవ్వాల. తర్వాత కవిత అంశం ఏదైతే ఉందో, తర్వాత ఈ దొరలు అన్నరా, తెలంగాణ అనేది ఒక భౌగోళికంగా ప్లస్ పార్టీల పరంగా కూడా చూసినా కమ్యూనిస్టు ఉద్యమాలతో పుట్టినటువంటి రాష్ట్రం ఇది. కమ్యూనిస్టులు ఒకప్పుడు రూల్ చేసినారు. ఇక్కడ ఈ దొరల దురహంకారం అనే దాన్ని యాక్సెప్ట్ చేయలే ప్రజలు. ఎందుకంటే బీఆర్ఎస్ రాంగ్గానే ఒక ఉద్యమ పార్టీని కాస్త ఒక బూర్జువా సంస్థగా మార్చినాడు కేసీఆర్. దాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. ఒకప్పటి ఉద్యమ పార్టీ లాగా మళ్ళా బీఆర్ఎస్ను మార్చడంలో కేసీఆర్ సఫలీకృతం అవుతే, కొంతమందిని తెరమరుగు చేసేస్తే బీఆర్ఎస్కే మళ్ళీ భవిష్యత్తు కాదు. అందుకే పోతుంది. కొంతమందిని తగ్గించాలి అన్న. 17 పార్లమెంటు నియోజకవర్గాల
సమీక్ష సమావేశాలు జరిగినాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. జరిగినాయా? ఎస్. 17 పార్లమెంటరీ సమీక్ష సమావేశాల్లో 98% నేను చెప్పేది కాదు, Yes, exactly. హరీష్ రావు చెప్పిండు, ఆ పరిశీలకులందరూ చెప్పిండు. 98% కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పేరు మార్చి టీఆర్ఎస్ పెట్టమని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోడు. కేటీఆర్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోడు. అరే మరి అంత అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కూడా నిన్న చార్మినార్ దగ్గరికి ఎవరు పోయారు? అవును, ఎవరు పోయారు? అదే ఇక్కడ వాళ్ళని నాశనం చేసింది. కాబట్టి మనం అన్న ఒక్కటే ఇప్పుడు నిన్న 1వ తారీఖు నాడు కేజ్రీవాల్ గారు జైలుకు పోయిండు, మళ్ళీ జైలుకు పోయిండు. కవితమ్మ బయటికి రావాలంటే కేజ్రీవాల్ బయటికి వస్తాడు. కేజ్రీవాల్ బయటికి రాకుండా ఉండాలంటే కవితమ్మ చాలా నెలలు జైల్లోనే ఉండాలి. చాలా నెలలు జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ పట్ల బీజేపీ సాఫ్ట్ కార్నర్ ఉంటుందని ఎట్లా అనుకుంటాం మనం? నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నా, అది జ్యుడిషియరీ మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు ఎంత అన్నప్పటికీ మనం పాలిటిక్స్లో బతుకుతున్నాం, పాలిటిక్స్లోనే జీవిస్తున్నాం, పాలిటిక్స్లోనే మనం గేమ్ ఆడుతున్నాం. కాబట్టి కేజ్రీవాల్ బయటికి రాడు. కేజ్రీవాల్ బయటికి రాకుండా ఉండాలంటే కవితమ్మ ఎక్కువ కాలం జైల్లో ఉండాలి. కవితమ్మ జైల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ బీజేపీ, అసలు బీజేపీకి ఇప్పుడు కేసీఆర్ ఏమేం అవసరం మనకి? మనం ఆలోచిద్దాం. ఇప్పుడైతే అవసరమే లేదు. ఇప్పుడు ఏమైనా అవసరమా? ఒకవేళ వాళ్ళు ఉంటే బీజేపీ ఎట్లా ఎదుగుతుంది? అదే కదా నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా అదే. బీజేపీ ఎదగదు కదా, అది కామన్ సెన్స్. సమయాలను బట్టి మారుతుంటాయి ఎన్నికలలో. అదే మీకు ఆ సమయం వచ్చిందని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏం లేదు కానీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ అసెంబ్లీ అని చెప్తున్నా. రాజకీయాలలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పలేదు, సిద్ధాంతాలు అనేదో పార్టీకి ఉంటాయి, కార్యకర్తలు గట్టిగా మాట్లాడినా పార్టీకి సిద్ధాంతాలు కార్యకర్తలకే ఉంటాయి. ఓట్ల అవసరం అంటే ఇప్పుడు డెమోక్రసీలో ఓటు అనేది ప్రజల అవసరాల మేరకు ప్రజల యొక్క విశ్వాసం పొందేందుకు కావాల్సిన ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాంట్లో కొన్ని సిద్ధాంతాలు వదులుకోవాల్సి వస్తుంది. ఒకసారి పక్క